హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియోలో కానిస్టేబుల్ సంబంధించిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏపీ మరియు సివిల్ వారి యొక్క మెడికల్ ఏ విధంగా ఉంటుందన్నది మనం ఇక్కడ చూసుకుందాం ఒకసారి. అలానే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, ఎవరైతే మెడికల్కి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే, మోస్ట్లీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇలా డ్రింకింగ్ చేసేవాళ్ళు కానీ ఇంకా స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే బంద్ చేసేయండి. మెడికల్ ట్రైనింగ్ అయిపోయేంత వరకు ఒక 1 year ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మెడికల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం క్రియేట్ అయినా మీరే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు మీరైతే. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వీడియోలో చెప్తాను నేను మీకు ఎందుకని. సో అవి ఉన్నారో ఎవరైతే జాగ్రత్తలు పాటించండి ఇప్పటి నుంచి మానేసి. మెడికల్లో ముందుగా మనం చూసుకుంటే ఐ టెస్ట్. సో ఈ ఐ టెస్ట్లో ఏం చేస్తుంటే సైట్ ఎంత ఉంది, ఇంకా సరిగ్గా కనిపిస్తుందా లేదా, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మొత్తం ఇక్కడ వీళ్ళు చూడడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో కాస్త లైట్గా సైట్ ఉండి బూజుగా కనిపించి కళ్ళు ఎర్రగా ఉండి మరియు కళ్ళు మంటగా ఉంటాయి, వీళ్ళందరూ ఇప్పటి నుంచే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మెడిసిన్ని తీసుకోండి. జస్ట్ డ్రాప్స్, మెడిసిన్ అంటే మరీ హెవీగా కాకుండా డైలీ యూసేజ్కి ఒక డ్రాప్స్ తీసుకోండి. పొద్దున లేస్తూనే మంగడుకున్న తర్వాత లేదో నైట్ పడుకునే ముందు ఇలా డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాయి కదా. చాలా మంది అబ్బాయిలు బయట బండ్లలో తిరుగుకుంటా జర్నీ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కళ్ళు గాలికి బూజు కనపడడం, దుమ్ము పడడం, కళ్ళు ఎర్రగా కావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవేం జరుపుకోకుండా ఈ మెడికల్కి ఈ గ్యాప్ ఎన్ని రోజులు అయితే ఉందో, నియర్లీ 20 days 15 days. సో ఈ గ్యాప్ మొత్తం మీరంతా ఎవరైతే ఇలా ఉన్నారో ఫేస్ చేస్తారో, ఈ రెడ్గా అవ్వడం కానీ ఇంకా దుమ్ము పడి ఇలా ఉంటాయో, సో వీళ్ళంతా కొద్దిగా ఈ 20 days ఐ డ్రాప్స్ ప్లస్ తడిగుడ్డ వేసుకొని పడుకోండి ఈ 20 days. ఎవరైతే మెడికల్కి వెళ్తున్నారో ఇక్కడ పెట్టిన పిక్లో A to F వరకు మీకు ఈ నెంబర్లు కనిపిస్తున్నాయా ఒకసారి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎవరైతే కనిపించట్లేదో బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి చూసి. చాలా మంది కాదు, మ్యాక్సిమం రేర్గా ఒక 100లో ఒకరికో ఇద్దరికో ఈ డిసీజ్ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ మ్యాప్లో కనిపిస్తున్న విధంగా అక్కడ వాళ్ళు బుక్ పెడితే మనం ఈ ఫింగర్ పెట్టి చూపించాలి వాళ్ళకి, ఇలా రూట్ మ్యాప్ తిన్నా. సో కాబట్టి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎవరో ఒకరికి ఇద్దరికి ఈ డిసీజ్ ఉంటుంది, అది రేర్గా. సో కాబట్టి ఎవరైతే ఈ పర్ఫెక్ట్గా ఉన్నారో ఇందులో, సో ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా అలానే చూసుకుంటే మనకు మెడికల్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టీత్. ఈ టీత్ చెకింగ్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ అన్నీ ఉన్నాయి లేదా, ఆర్డర్ వైజ్ ఉన్నాయి లేదా, హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా. అవి హెచ్చు తగ్గులున్నా కొద్దిగా రిస్కీగా ఉంటుంది, మరి అంతగా తీసుకోరు, అలా చూస్తారు. అన్నీ సమానంగా ఉన్నాయి లేదా, అలా చూసిన తర్వాత ఏమైనా ఊడిపోయాయా, పోనీ ఇది మన గరుగు పట్టి ఉంటుంది కదా, కొంతమందికి పాచి పట్టి ఉంటుంది కదా, అలా పట్టాయా. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా పుచ్చు పట్టాయా, అలా సిమెంట్ పెట్టించుకున్నారా, ఇవన్నీ చూస్తారనమాట. సో అలా క్యాప్స్ పెట్టించుకొని వెళ్ళండి. సిమెంట్ పెట్టించుకున్న పుచ్చు పట్టినా ఇవన్నీ కనిపించవు అనమాట క్యాప్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్. ఇంకా ఎవరైతే ఈ పాచి పట్టినారో వాళ్ళు డెఫినెట్గా డెంటల్ వెళ్తే అక్కడ 700 to 1000 తీసుకుంటారు అమౌంట్ ఛార్జ్ చేసి, వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది. కొద్దిగా సెన్సిటివ్గా అనిపిస్తుంది లైట్గా, మరి అయితే పెయిన్ ఏమి ఉండదు. వాళ్ళు ఒక పేస్ట్ ప్లస్ లిక్విడ్ ఇస్తారు, వాటితో క్లీన్ చేసుకుంటే 20 days డెఫినెట్గా మీ పనులు అనేది ఇక్కడ స్మెల్ తగ్గుతుంది. ప్లస్ ఇంకొకటి ఈ పాచి అనేది వెళ్ళడం పూర్తిగా వెళ్తుంది. ఇంకా ఎవరైతే ఈ స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళ మౌత్ కాస్త స్మెల్ వస్తుంటుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి బంద్ చేయండి. ఆ స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు బంద్ చేసి డైలీ వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ చేయండి. అంటే మన కొబ్బరి నూనె నోట్లో పోసుకొని ఒక 5 minutes పుక్కిలు ఇచ్చిన తర్వాత వాటిని బయట ఉమ్మండి. బాగా మార్నింగ్ నైట్ బ్రష్ చేయండి 20 days. అలా చేస్తే స్మెల్ 99% తగ్గిపోతుంది. ప్లస్ మెడికల్కి వెళ్ళే ముందు యాలకులు వేసుకొని వెళ్ళండి, నోట్లో బాగా నమలండి. ఆ రోజు మొత్తం జోబులో వేసుకొని బాగా నములుతూ ఉండండి. సో ఆల్మోస్ట్ 99% అనేది స్మెల్ కానీ ఏదైనా ఉంటే టీత్ సమస్య క్లియర్ అయిపోతుంది మీకు. మనకు మెడికల్లో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఉంటుంది, మన చెవులు. సో ఇదేం చేస్తారంటే చాలామంది మనము చెవుల్లో హెడ్సెట్ పెట్టుకొని గంటలు మూవీస్ చూడడం, పాటలు వినడం, ఫోన్లు మాట్లాడడం ఇలా చేస్తుంటాం కదా. ఈ 20 days కాస్త ఈ హెడ్ఫోన్స్, ఈ మొబైల్ని కాస్త చెవి దగ్గర నుంచి అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసిన తర్వాత గూగుల్ ఉంటుంది. కొంతమందికి మనము స్నానం చేసిన తర్వాత అన్ని చెవులలోకి సోపు వెళ్ళడం, నీళ్ళు వెళ్ళడం ఇలా జరుగుతుంది కదా, అది లోపలంతా గడ్డ కట్టింటుంది అనమాట. అది కొద్దిగా మెత్తగా అవుతే తప్ప రాదు. సో కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే డైలీ ఒక 2-3 డ్రాప్స్ ఇయర్ డ్రాప్స్ కానీ లేకపోతే ఆయిల్ కానీ, మన కొబ్బరి నూనె ఉంది కదా, అది వేసుకుంటే మాత్రము డెఫినెట్గా అది కాస్త గుజ్జు అయ్యేసి కరిగి కొద్దిగా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఎప్పుడైతే రేపు మెడికల్ ఉంటుందనగా ఒక 2 days ముందు కానీ 1 day ముందు కానీ వెళ్ళేసి బయట 50 rupees ఇస్తే వాళ్ళు అది పెట్టి క్లీన్ చేస్తారు, దూది పెట్టి నీట్గా క్లీన్ చేసి దూది పెడతారు. సో ఇయర్
చెకప్ అనేది అనేది ప్రాబ్లం అనేది ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ కాదు. డెఫినెట్గా అసలు ఈజీ సింపుల్గా అయిపోతుంది. అదైతే ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ కాదు మెడికల్లో అయితే. సో కాబట్టి ఇలా ఎవరైతే ఉన్నారో ఇలా డెఫినెట్గా చేసేయండి. ఇదైతే క్లీనింగ్ మాత్రం మర్చిపోద్దండి. 50 రూపీస్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు బయట అయితే చేస్తారు మనకు. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మొత్తం టోటల్గా బాడీలో హ్యాండ్స్ మనకు వెనకాల బ్యాక్ సైడ్ నడుము ఇంకా ప్లస్ వచ్చేసి కాళ్ళు ఇక్కడ మెయిన్గా చూసారనమాట. ఇక్కడ ఎవరైతే హ్యాండ్స్ చెకప్ ఉంటుందో బెండ్ ఉన్నాయా, ఏమన్నా స్టిచెస్ పడ్డాయా, ఏమైనా రాడ్ వేసారా, ఇంకా ఏమైనా విరిగిపోయాయా ఉంటాయి కదా మొత్తం చిన్న చిన్న కొంతమందికి ఏళ్ళు కట్ అయి ఉంటాయి అనమాట. అలా కానీ ఇంకా చూసుకుంటే మనకు ఈ టాటోస్ ఎవరికైతే ఉన్నాయో పెద్దవి అయితే కొద్దిగా క్రిటికల్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్నవి అయితే ఏమీ పట్టించుకోరు. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే టాటోస్ పెద్దగా ఉంటే ఇప్పుడే వెళ్ళి తీపించుకోండి. అప్పుడు అనేది మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు. సో కాబట్టి ఇంకా ఎవరికైతే ఈ స్టిచెస్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకో ఒకసారి గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి. కొద్దిగా వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఇంకా సజెషన్స్ ఫాలో అవ్వండి దానిని. ఇంకా అలానే ఇప్పుడు మనకు లెగ్స్ పరంగా చూసుకుంటే నాక్ని అంటే కొంతమందికి కాళ్ళు ఇట్లా వంకరగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపించినట్టు ఉండొచ్చు. లైట్గా ఉంటే ఓకే, మధ్యలో టచ్ అవుతున్నా ఇలా ఉంటే ఓకే. మరీ హెవీగా ఇలా ఈ ఫోటోలో కనిపించి ఉంటే మాత్రం డైరెక్ట్గా అన్ఫిట్ చేసేస్తారు మిమ్మల్ని. సో ఇలా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎవరు రన్నింగ్ కూడా వెళ్ళిండరు. ఎందుకంటే రన్నింగ్ కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వరు, కష్టం ఇలా ఉంటే. సో కాబట్టి ఇలా ఎవరైతే ఉన్నారో కాస్త వాళ్ళు వెళ్ళకపోవడం నన్ను అడిగితే మంచిది. అక్కడికి వెళ్ళి డెఫినెట్గా డిస్క్వాలిఫై చేసేస్తారు. ఇంకా ఎలాంటి మనీ మేనేజ్మెంట్ ఇవేం జరగవు అక్కడ. ఇంత ప్రాబ్లం అయితే మ్యాక్సిమం ఎవరికి ఉండదు. సో కాబట్టి ఇంకా ఎవరైతే లైట్గా మోకాళ్ళ దగ్గర టచ్ అవుతుందో వాళ్ళు ఈ 20 days ఏం చేస్తారంటే నైట్ టైమ్స్ బాటిల్ కట్టుకొని పడుకోండి. వాటర్ బాటిల్ ప్లాస్టిక్ది కానీ కాస్త వాటర్ వేసి, లేకుంటే స్టీల్ బాటిల్ ఉంటుంది కదా అలాంటిది మధ్యలో కాళ్ళకు మధ్యలో వేసేసి టవాల్ వేసి కట్టుకొని పడుకోండి మార్నింగ్ కల్లా. ఈ 20 daysలో కాస్త గ్యాప్ అనేది రావడం జరుగుతుంది లెగ్స్కి మధ్యలో. సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది అక్కడ ఫేస్ చేయకుండా మీరు సక్సెస్ఫుల్గా మెడికల్ క్లియర్ చేసుకుంటారు. ఇంకా అలానే మనకు మెడికల్లో బీపీ టెస్టు, యూరిన్ టెస్టు, ఇలాంటి ఈసీజీ టెస్టు ఇలాంటివి ఇంకా కొన్ని చేస్తారు. సో అవన్నీ ఆల్మోస్ట్ అందరికి నార్మల్గానే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి టెన్షన్ పడుతుందంటే మీ బీపీ టెస్ట్ అనేది వేరేస్గా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎవరు అలాంటి టెన్షన్ అయితే పడద్దు. మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది కాబట్టి ఇంకా సెలక్షన్ లిస్ట్లో 99.9% అసలు మిమ్మల్ని తీసేసే ఛాన్సే లేదు. అందరూ డైరెక్ట్ ఫిట్ అయిపోతారు. ఎవరినైతే వాంటెడ్గా ఎవరిని తీశారు. ఒకవేళ రీమెడికల్ రాసిన తర్వాత కూడా అక్కడ ఆ రీమెడికల్లో కూడా ఫిట్ చేసి పంపిస్తారు. సో కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఎక్కడా డిస్క్వాలిఫై చేసేకి ఛాన్సెస్ అస్సలు ఎవ్వరు లేవు. ఎవరు చేయరు, ఎవరు లేరు కూడా చేసేకి. సో కాబట్టి మీరంతా మంచిగా వెళ్ళేసి నేను చెప్పిన ఈ జాగ్రత్తలు 20 days కాస్త పాటిస్తారని అనుకుంటున్నాను. సో అందరూ మంచిగా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, క్వాలిఫై అయ్యి రండి, అందరూ ట్రైనింగ్కి వెళ్ళండి.